ఓకే ఫ్రెండ్స్, మన రాజు అయితే ధైర్యం చేసిండు సింగిల్ గా నడుపుతా అని. మెల్లగా క్లచ్ వదులుకుంటా ఎక్సిలేటరీ. ఫస్ట్ లైక్ అయితే కొట్టుర్రి, ముని బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయరి, షేర్ చేయరి. కొంతమందికి షేర్ చేయరు మామ, కత్తులు ఉండాలి కత్తి. ఏమైనా చెప్తావా ఇంకా? ఓహో ఏం టెన్షన్ పడకు, ఎక్సిలేటరీ. ఏందో భయం భయం అనిపిస్తుంది కాదు. నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? కత్తి కత్తి. వెల్కమ్ టు ముని బ్లాగ్స్ మామ. ఈరోజు అయితే 800 కార్తో ఈరోజు డ్రైవింగ్ నేర్చుకోలేకైతే మా పక్క పట్టి ఉన్న బీట్లకి అయితే వచ్చినాం. ఇక మొత్తానికి అయితే వ్యవసాయ మార్కెట్ అంటారు మా ఊర్లో. మీరు ఏమంటారు అన్న కామెంట్ చేయర్రి. ఇక మా సంపద అన్నకు మన ముని అన్నకైతే డ్రైవింగ్ వచ్చు, మనకు రాదు. ఎందుకంటే మన ఇండియా టూర్ పోతున్నాం కదా మామ. ఇండియా టూర్ పోతుంటే మనకు ఖచ్చితంగా డ్రైవింగ్ నేర్చుకోవాలి ముగ్గురము. వాళ్ళు ఇద్దరు ఎంతసేపు నడుపుతారని మేము ముగ్గురం డిసైడ్ అయ్యి మొత్తానికి అయితే ఈరోజు కార్ నేర్చుకునే పక్క పట్టి ఉన్న బీట్లకి అయితే వచ్చినాం. ఈరోజు కార్ వేరే లెవెల్ నేర్చుకుంటే ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుర్రి. ఇక మన సంపద అన్న ఎట్లా నేర్పుతాడు, ఏం చేస్తాడనేది మొత్తం వీడియో స్కిప్ చేయకుండా వెళ్తుంది. నాకైతే ఇప్పటికే డ్రైవింగ్ అయితే రాదు, డ్రైవింగ్ టచ్ కూడా లేదు. ఈ డ్రైవింగ్ ఈ బీట్లో నడుపుతున్నా, లేకపోతే ఈ గోడకన్నా గుద్దుతున్నా, ఈ స్టమ్మాన్ని గుద్దుతున్నా, ఎట్లా గుద్దుతామని మొత్తం స్కిప్ చేయకుండా వెళ్తుంది. ఫస్ట్ అయితే లైక్ కొట్టురు, ఖచ్చితంగా ముని బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మన సంపాదన ఏం చెప్తాననేది మొత్తం చూస్తే వెళ్తుంది. ఈరోజు నీ డ్రైవింగ్ నేర్చుకునేది వీడియో మొత్తం వెళ్తుంది మామ. ఇదైతే నేను ఈ 800 కార్తో నేర్చుకుంటున్నా. ఫస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మొదటికే చూడుర్రి, మన సంపాదన ఏం చెప్తాననేది మొత్తం చూడుర్రి. చలో దోస్తులు, 800 కార్లో ఒకటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ అయితే దేవుని మొక్కి అయితే కార్లకి అయితే ఎక్కుతా. దేవుడా, ఇక నేనైతే మంచి డ్రైవింగ్ నేర్చుకోవాలి. నాకైతే మొదటికే డ్రైవింగ్ టచ్ ఉండాలి, మొదటికే నడపాలి. ఇక నేనైతే ఎక్కుతున్నా. సమ్మక్క సారక్క గుర్తున్నా ఈరోజు. గుర్తున్నా ఈరోజు. కూర్చుంటేనే అన్నా మన డ్రైవింగ్ లా. రాజు, నడుపుతానే కాన్ఫిడెన్స్ ఉందా? ఉన్నది దోస్తులు. వీళ్ళకైతే ఎక్కినా కానీ ఇది ఏమి గేర్ వేసుడో, ఏడేమి ఉంటుందో, ఏడేమి ఉంటుంది అనేది తెలియదు. ఇప్పుడు మన సంపాదన చెప్తాడు ఏడేమి ఉంటుంది అనేది చెప్తాయి, చూద్దాం. ఇక చూసి దాంతో పాటు మనం ప్రాక్టీస్ చేసి ఇక మనం పోదామని అనుకుంటున్నా. ఇక నేనైతే నాకు మొత్తానికి అయితే నడపరాదు, కొంచెం అప్పుడప్పుడు అయితే నడిపినా కొంచెం భయం అనిపిస్తుంది, కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు అయితే మన అన్న ఏమేమి నేర్పుతాడు, ఎట్లా ఏం చేసుడు, ఏడ ఏముంటది, ఎట్లా పోవాలి, ఏడ ఏ గేర్ వేయాలి, ఏడ ఏం చేయాలని చెప్తాడు. సంపాదన ఏం చెప్తాడు ఇందా విని మంచిగా కాంటెస్ట్ పెట్టి, కాన్ఫిడెన్స్ పెట్టి మొత్తానికి అయితే నేర్చుకుందాం. సరేనా? మొత్తం రాజు, ఇగో మనకు ఫస్ట్ వీటి గురించి తెలుసుకో, సరేనా? ఇగో మనది ఇక్కడ ఫస్ట్ ఇదైతే ఎక్సిలేటర్, అటు రైట్ సైడ్ కు ఉంటది ఎక్సిలేటర్, దాని పక్కకి బ్రేక్ ఉంటది. ఇది బ్రేక్. దోస్తులు మీరు కూడా చూడండి, డ్రైవింగ్ రాని వాళ్ళకైతే నేను చెప్తున్నా, ఇది ఎక్సిలేటర్, ఇది బ్రేక్, ఇది క్లచ్. ఇదైతే మనకు ముందుగా మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉండాలి ఈ మూడింటికి అయితే. అది ఇంకో విషయం ఏంటంటే, మనది ఇది గేర్ రాడు. కొంతమందికి ఇట్లా అచ్చులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన బండికి అయితే ఇప్పటికీ పోతున్నాయి అన్ని. ఇక ఫస్ట్ అంటే ఇక ఇటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. దీనికి 4th గేర్సే ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, మన బండిలో డెక్ అయితే లేదు. ఇక ఇండియా టూర్ పోయేటప్పుడే పెట్టుకుందామని అన్నాడు. ఇక సర్లే అని దాన్ని ఇడిచిపెట్టేసినాం. ఇక ముఖ్యంగా ఏంటంటే, మనకు హ్యాండ్ బ్రేక్, ప్రతి కార్ కంటూ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. ఇక మన బండి పాతది కాబట్టి మన బండికి అయితే ఇట్లా ఉన్నది. దీన్ని అయితే ఎప్పుడు గుర్తుంచుకోవాలి మనం, ఎందుకంటే హ్యాండ్ బ్రేక్ ఉంచుకుంటే మన బండి అనేది మూవ్ కాదు. ఓకేనా? చలో రాజు, ఫస్ట్ అయితే నువ్వు బండి స్టార్ట్ చేయి. బండి కాలం తెలియదు, కాలం కాకపోతే సీట్ దగ్గరికి అనుకో. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ బండి గేర్లు ఉందా, న్యూట్రల్ ఉందా చూసుకో. క్లచ్ ఒత్తు, న్యూట్రల్ ఉందా? న్యూట్రల్ లేదా? న్యూట్రల్ ఉంది. ఓకే, న్యూట్రల్ ఉందా? బండి అయితే స్టార్ట్ చేయి. ఏంటనే టక్ 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 అంటే ఇండికేటర్ అంటుందా? ఓకే, మెల్లగా క్లచ్ గట్టిగా దొక్కినావా? ఫస్ట్ గేర్ అయితే వేసుకో. పడ్డదా? చూడు, పడ్డదా? ఓకే, రైట్, పడ్డది. హ్యాండ్ బ్రేక్ది ఇప్పుడు. ఓకే, రైట్. మెల్లగా క్లచ్ వదులుకుంటా ఎక్సిలేటరీ. నువ్వు అవిటిని చూడొద్దు, ముంగట చూసుకోవాలి. ఒక్క నిమిషం. ఓకే, గేర్ పడ్డది. ఎక్సిలేటర్ మెల్లగా ఇచ్చుకుంటా క్లచ్ చేసి వదిలే. ఓకే, రైట్. బండి అయితే మూవ్ అయిపోయింది.
వేరే లెవెల్ అనిపిస్తుందా? వస్తుంది అనిపిస్తుందిగా. డ్రైవింగ్ రాదన్న బండి ఆఫ్ కాకుండానే పోతుంది ఏంట్రా రాజు? అప్పుడప్పుడు ఎత్తి అనే దోస్తులు ఇక 2 సార్లు టచ్ ఉందని ఇక అట్నే నేర్చుకుంటున్నా. ఓకే ఓకే, ఇగో నువ్వు 2 చేతులతో దింపుడు కాదు, ఎప్పుడైనా కానీ రైట్ హ్యాండ్ ఒక్కటి దీనిపైన పెట్టుకో. రైట్ హ్యాండ్ కుడి చేతి ఒకటి, ఎడమ చేయి అన్నది దీని మీద పెట్టుకో. దీని మీద పెట్టుకో. అట్లా అట్లుంటే నీకు కొద్దిగా ధైర్యం అనేది వస్తుంది. ఓకే, క్లచ్ దొక్కు, గేర్ వేసుకో. పడ్డది పోనీ, బాగా స్పీడ్ పోతుంది, భయపడకు. 2 గేరే. ఇప్పుడు వచ్చినట్టే పో, ఇంకా ఇప్పుడు వచ్చినట్టు అంటున్నా. నువ్వు వచ్చినట్ట? నేను వచ్చినట్టు, నేను ఎట్లా వాడి వచ్చినో అట్లా పడే పోని. ఈ చెట్టు నుంచి ఇటే తీసుకో, ఇటే ఇటే బండ స్ట్రైట్ పోని, స్ట్రైట్ పోని. క్లచ్ దొక్కి ఎప్పుడైనా బ్రేక్ దొక్కు. ఓకే, అర్థమవుతుందా? క్లచ్ దొక్కి బ్రేక్ దొక్కు. ఎప్పుడైనా కానీ కార్ని స్ట్రైట్ ఎక్కియాలి. స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి అనుకో, స్ట్రైట్ ఎక్కితే మనకు బండి విలైల్మెంట్ అనేది దెబ్బతింది. చెట్టు అవతలికి వెళ్ళి దింపు. మనది పవర్ స్టీరింగ్ కాదు కదా, మనది నాన్ పవర్ కాబట్టి గట్టిగా ఉంటుంది. మనం ఇది నేర్చుకున్నాం అనుకో, ఇక పెద్ద బండ్లు అన్నట్టు ఈజీగా నడపచ్చు మనం. ఎందుకంటే మనం హార్డ్ వర్క్ తోటి నేర్చుకుంటే ఈజీ వర్క్లు తొందరగా వస్తాయి. పెద్ద పెద్ద కార్లన్నీ పవర్ స్టీరింగ్ ఉంటాయి. 2 గేర్లోనే ఉండని, నడువని పోతుంది కదా. ఓహో ఏం టెన్షన్ పడకు. ఎక్సలేటర్ ఎక్సలేటర్ ఇచ్చినామంటే భయపడొద్దు. ఒక్కటే చేయి పడరా, 2 చేతులు పడితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడన్నా యూటర్న్ చేసి ఒక్క నిమిషం ఆపు, క్లచ్ దొక్కి బ్రేక్ కొట్టు, బండి న్యూట్రల్ చేయి. ఒక్క నిమిషం అట్లనే ఉండని. ఎందుకు ఆపినామంటే మన బండి డోర్లు అయితే లూజ్ అయిపోయినాయి, గడగడ అంటున్నాయి. ఒకసారి తీసి అయితే వేద్దాం. ఇక్కడ డోర్ అయితే వేసిన. ఒక్క నిమిషం, యారని కొట్టకు. ఓకే ఫ్రెండ్స్, మన డోర్లు అయితే గట్టిగా వేసేసినాం. ఎందుకంటే ఒక్కనే నడుపుతావా రాజు? ఒక రౌండ్ వేసి వచ్చినాక అయితే ఒక్క రౌండ్ వేసి రా. ఫస్ట్ గేర్లో నువ్వు, సెకండ్ గేర్ అయితే వేయకు. ఓకే ఫ్రెండ్స్, మన రాజు అయితే ధైర్యం చేసిండు సింగిల్గా నడుపుతా అని. పోతావా రాజు? మరి మెల్లగా జాగ్రత్త. క్లచ్ హ్యాండ్ బ్రేక్ తీసేసేయటమా? ఓకే, మనోడు పోతానైతే ధైర్యం చేసిండు, కానీ మనంతో పోదాం మనం కూడా. ఎందుకంటే కొత్తోడు కదా, చూసుకున్న దేనికైనా గుద్దిని అనుకోపోతే పరిశాన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మావాడైతే మొత్తానికి అయితే కార్ నేర్చేసిండు. సింగిల్గా అయితే జఫ్ జఫ్ అవుతుండు. ఓహో మెల్లగా రా అయ్యా, మెల్లగా మెల్లగా మెల్లగా. ఏమనిపించింది రాజు? భయం భయం అనిపిస్తుంది. మొత్తానికి అయితే కార్ నేర్చినావు, సింగిల్ డ్రైవ్ కూడా ఎత్తున్నావు అంటే వేరే లెవెల్. వెనక పోతే హ్యాండ్ బ్రేక్ ఉంది కదా, హ్యాండ్ బ్రేక్ ఎక్కినావా? ఓకే, మళ్ళీ ఒక రౌండ్ వేస్తావా? ఇప్పుడులాగా కాదు, నీకేమనిపిస్తుంది? కొంచెం భయం అనిపిస్తుంది, కొంచెం అర్థమవుతుంది. ఒక్కదాన్ని ఎక్సిలేటర్ కాలు పడుతుంది. అట్లా పడద్దంటే కొద్దిగా టెన్షన్ అనేది దూరం చేసుకో. ఇప్పుడు చలో మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసి రాకు. మళ్ళీ ఒక రౌండ్ వేసి వచ్చినాక మనం అయితే ఇంటికి బయలుదేరదాం. ఓకేనా? ఎందుకంటే మినిమం 1.5 గంట మనం ఇక్కడ తిరగబట్టి. మనం ఓపించింది 500 పెట్రోల్, అది కూడా దగ్గర పడ్డది. హ్యాండ్ బ్రేక్ తీసినావా? ఓకే ఫ్రెండ్స్, మనోడైతే మొత్తానికి అయితే డ్రైవింగ్ అయితే నేర్చేసిండు, కానీ ఫస్ట్ సెకండ్ మీద నడుతుండు. థర్డ్ గేర్ అయితే కొద్దిగా ప్రాబ్లం అవుతుందన్న, భయం అవుతుంది అని అంటుండు. పర్లేదులే ఇప్పటి వరకు అయితే. ఓకే 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 రాజు, ఎన్ని గేర్లు వేసినావు ఇప్పటికి? ఒకటే గేర్ మీద పోతున్నా. ఒకటే గేర్ మీద పోతున్నావా? అంటే ఇంటి ఒకటి వేసిన, అంటే 2 వేసిన. మూడోది ఎందుకు ఎత్తలేవు?
ఓ ఉరుకుతుంది 2 గేర్లే ఆగుతలేదు బండి ఆ? 2 గేర్లే ఆగుతలేదు 3వ గేర్ ఏ బుద్ధి అవుతలేదా ఎందుకురా అదే ఇప్పుడు ఎట్లే అన్న కొంచెం భయం ఉన్నది భయం పోవాలంటే దీన్ని ఆగా చేయాలి దీన్ని తుక్కు చేయాలి అప్పుడు నేర్చుకోవాలి అంతేనా ఓకే ఓకే ఇంకేంటి మరి ఏమంటావు అన్న నేర్చుకుంటున్నావు మంచిగా మంచిగా పోతుందా బండి ఓకే దోస్తులు చూసిరు కదా మన రాజు అయితే మొత్తానికి అయితే నేర్చిండు మొత్తం అయితే నెరవలే కొద్దిగా అంటే నేర్చిండంట ఇక 2 గేర్లు వేసిండు లాస్ట్ 3, 4 అయితే వేయలేదు ఎందుకంటే భయం అవుతుంది అన్నాడు ఇక ఈ రోజే కాకుండా మళ్ళీ ముందు అయితే మొత్తానికి అయితే నేర్పుతావరా ఏం టెన్షన్ పడకని చెప్పిన ఇక కొత్తగా డ్రైవ్ చేసే ఎవరైనా కానీ 1, 2 గేర్లనే నేర్చుకోండి 3, 4 అయితే కార్ అనేది మనకు కంట్రోల్ కాదు మన చేతిలోకి వెళ్ళి జారిపోయింది అనుకో దేనికైనా బిద్దుడు అవుతుంది కాబట్టి ఫస్ట్ సెకండ్లోనే నేర్చుకోండి మా రాజు అయితే మొత్తానికి అయితే నేర్చిండు ఏమనిపిస్తుంది రాజు చెప్పు ఇప్పుడు 2వ గేర్ నేర్పినా ఇంకొకసారి అయితే 4వ గేర్ నడుపుతా అప్పుడప్పుడు రమ్మంటే రాదు ఏదైనా పట్టుదల ఉంటే ఏదైనా అత్తే దోస్తులు మీరు కూడా ఖచ్చితంగా పట్టుదల పట్టి ఎటైనా డ్రైవింగ్ నేర్చుకోరి మనం ఎటైనా పోవడానికైనా ఏమైనా ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మన కార్ అయితే ఖచ్చితంగా కావాలి ఇప్పుడు బైకులు నడతలేవు ఆటోలు నడతలేవు ఇప్పుడు ఎందుకైనా ఫ్రీ బస్సులు ఉన్నాయిగా ఇప్పుడు బస్సు అయితే నేర్చుకుని కూడా అయిపోయింది కాబట్టి అందరూ ఇప్పుడైతే కార్ నేర్చుకుంటున్నా నేను ఇప్పుడు ఈ కార్ నేర్చుకున్నా కాబట్టి నేను ఖచ్చితంగా ఇంటికైతే పోతున్నా దీని మీదనే పోతా నేనే నడుపుతా కారు ఇక ఇంటికైతే పోతా ఫస్ట్ పై లైక్ అయితే కొట్టుర్రి ముని బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి లైక్ చేయరి షేర్ చేయరి కొంతమందికి షేర్ చేయరు మామ కత్తులు ఉండాలి కత్తి ఏమైనా చెప్తావా ఇంకా ఓకే బాయ్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తాం నెక్స్ట్ వీడియోలో కదా ఓకే బాయ్